ఏపీ పాలసీ 2024 అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారన్నమాట. ఏ రోజు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేయించుకోవాలి, ఆప్షన్ ఎంట్రీ ఏ రోజు అయితే ఇవ్వాలనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కన్సర్న్మెంట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి 24th నుంచి 2 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. టోటల్గా 10 days అయితే ఇచ్చారు. సో అలాగే డేటా వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి 27th నుంచి అయితే ఇచ్చారు. 27th నుంచి 3rd వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. దీనికైతే 8 days అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆప్షన్ ఎంట్రీ అంటే ఆప్షన్స్కి ఇచ్చుకోవడానికి 31st నుంచి 5th వరకు అయితే ఇచ్చారు. మొత్తం 6 days అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అదే రోజున మనకైతే 5th చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్కి అయితే ఎడిట్ చేయడం అయితే చేసుకోవడం అయితే జరుగుతుందని ఆ రోజే చెప్పడం అయితే జరిగింది. అలాగే సీట్ అలాట్మెంట్ అనేది 7వ తారీఖున అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి 7th అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజీకి సంబంధించి 10th నుంచి 14th వరకు మొత్తం 5 days అయితే ఇచ్చారన్నమాట. క్లాస్ వర్క్ అనేది 10th నుంచి అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీ ర్యాంక్ తగ్గట్టుగా ఏ కాలేజ్ వస్తుందో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే క్లిక్ చేసి చూసుకోండి అన్నమాట.